జై జగన్మాత. ఇవాళ చాలా ఆసక్తికరమైన ఒక విషయం, అందరికీ ప్రయోజకరమైన విషయం చాలామందికి వాళ్ళు చెప్పదలుచుకున్నాను. ఇదేంటంటే పెళ్ళైన దంపతులకి సంతానం కలగపోవడం, ఒకవేళ ఆ స్త్రీమూర్తి గర్భం దాల్చిన గర్భస్రావం అయ్యి గర్భం నిలవకపోవడం, ఈ కొన్ని విషయాల్లో 9 నెలలు మోసిన తర్వాత ప్రసవం సమయంలో ఆ తల్లి బిడ్డకి ప్రమాదం జరగడం, ఇలా బిడ్డ దక్కకపోవడం, ఇలాంటివన్నీ చూస్తుంటాం. అలాంటి పెళ్ళైన తర్వాత కూడా కొన్ని సంవత్సరాల దాకా ఆ పిల్లలు పుట్టకపోవడం అనేది వాళ్ళ బాధ వర్ణనాతీతం. ఎంతమంది డాక్టర్ల చుట్టూ తిరిగాం, ఎన్నో వైద్య విధానాలు అవలంబించాం. ఇలా చేస్తున్న వాళ్ళందరికీ ఒక విశేషం ఏంటంటే, తమిళనాడులో అక్కడ పాపనాశం అనే తాలూకాలో కుంభకోణం దగ్గర తంజావూరు ఆ పరిసర ప్రాంతాల్లో అమ్మవారు గర్భరక్షాంబిక అమ్మవారు, ఒక అమ్మవారు కొలువై ఉన్నారు. అంటే మన నమ్మకంతో పని లేకుండా ఆ గర్భరక్షాంబిక అమ్మవారిని దర్శించుకుని ఆవిడ ఆశీస్సులు పొందితే ఖచ్చితంగా పెళ్ళైన దంపతులకి 12 బిడ్డలు పుట్టడం ఖాయం. రెండోది, ఇలాగ ఇంతకుముందు 1-2 సార్లు ఏదో కారణాల వల్ల గర్భస్రావం అయిందండి, పిండం నిలబడలేదు, గర్భం నిలబడలేదు అని బాధపడే వాళ్ళకి కూడా అమ్మ దయ వల్ల, ఎందుకంటే మనం వింటే కనుక అమ్మవారి పేరే గర్భరక్షాంబిక అమ్మవారు. గర్భరక్షాంబిక అంటే గర్భాన్ని రక్షించే అంబిక అంటే పార్వతీ అమ్మవారు, జగన్మాత. కాబట్టి ఆవిడ దగ్గరికి వెళ్తే ఆ పిల్లలు లేని వాళ్ళకి ఖచ్చితంగా సంతానం కలిగి తీరుతుంది. ఇప్పటిదాకా చాలామంది భక్తులు పెళ్ళైన తర్వాత కూడా చాలా కాలం సంతానం కలక విసిగిపోయి కుమిలిపోయి అసలు చాలా కోల్పోయినట్టుగా ఉన్న వాళ్ళంతా వెళ్ళి అమ్మవారి యొక్క దర్శనం చేసుకుని ఆవిడ కృపకి కటాక్షాన్ని చేసి సత్సంతానాన్ని పొందిరా అన్నది అక్షర సత్యం. అమ్మవారి ఆ యొక్క మహత్యం అనుకోవాలి, ఆ క్షేత్ర మహత్యం అనుకుంటే. పిల్లలు లేకపోతే అమ్మవారిని పూజిస్తే పుడతారా, ఇలాంటి మాట్లాడుకోవాల్సిన అవసరం అక్కడ లేదు. అక్కడికి పెద్ద దూరము కాదు, తమిళనాడు తంజావూరు దగ్గరలో కుంభకోణానికి దగ్గరలో తిరువారుకక్కారు అని ఏదో ఉంటారు ఆ ఊరి పేరు, కుంభకోణానికి 20 కిలోమీటర్ల దూరంలో. చాలామంది నాకు తెలిసిన వాళ్ళు కూడా వెళ్ళి అమ్మవారి అంటే 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఈ పిల్లలు పుట్టగా విసిగి వేసారిపోయి, ఎందుకంటే చాలా బాధగా ఉంటుంది, లోటుగా ఉంటుంది. అన్నీ ఉన్నా కూడా సంతానం లేకపోతే దుర్భరం అంటే వాళ్ళ పరిస్థితి దుర్భరం. ఎదురు చూసి అయ్యో ఇంకా గర్భం దాల్చలేదని, గర్భస్రావాలు జరుగుతున్నాయని, పిల్లలు పుట్టట్లేదని బాధపడే వాళ్ళకి ఈ అమ్మవారిని ఖచ్చితంగా దర్శనం చేసుకుంటే పిల్లలు పుడతారు. ఇక ఈ క్షేత్ర మహత్యానికి వెళ్తే కనుక నిద్రువ అనే అక్కడ స్థల పురాణం, క్షేత్ర పురాణం. నిద్రువ అనే మహర్షి, ఆ మహర్షి యొక్క పత్ని వేదిక, భార్య వేదిక. చాలా కాలం ఆ పిల్లలు వాళ్ళకు కూడా పుట్టరు. ఎందుకంటే ఇది మనం రామాయణ మహాభారతాల నుంచి కూడా చూస్తే అవతార పురుషుల్లో కూడా సంతానం కలగగా బాధపడిన విషయాలు మనం చూసాం. ఎందుకంటే మనకి రామాయణంలో తీసుకుంటే దశరథ మహారాజుకి ముగ్గురు భార్యలు, కౌసల్య, సుప్రజ, కైకేయి. ఆయనకు కూడా పిల్లలు పుట్టకపోతే ఆ రోజుల్లో వాళ్ళ గురువులు చెప్పినటువంటిగా పుత్రకామాక్షి యాగాలు చేసి ఆ ఫలితం వల్ల రామ లక్ష్మణ భరతుడు పుట్టినట్టు. అంటే అంత బాధ వర్ణనాతీతం అని చెప్పడమే నా ఉద్దేశం. అలాగే కూడా మహాభారతం కూడా ఇలాంటి ఎన్నో ఉంటాయి. అంటే మన గాంధారి, ధృతరాష్ట్రుడి భార్య గాంధారి కడుపు కొట్టుకుంటుంటే 100 ముక్కలైపోతే ఆ పిండం 100 కుండలలో పెట్టి మొత్తం మీద 100 మంది ఆ కౌరవుల్ని జన్మనిచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. అంటే సంతానం లేకపోవడం అనేది చాలా 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 ఎక్కడ ఏ యుగమైనా, ఏ కాలమైనా, ఏ ప్రాంతమైనా, ఎక్కడైనా సరే దంపతులకి సంతానం గృహస్థు ధర్మం ఏంటంటే సంతానం కలగడం. ఆ సంతానంతో మోక్ష మార్గానికి దారితీస్తుంది మన హిందువుల యొక్క ధర్మం. సంతానం లేకపోతే అంతకన్నా ఎన్ని సంపదలు ఉన్నా సంతానం లేకపోతే వాటి వల్ల కలిగే ఫలితన్స్ ఉన్న ఆ దంపతులకి ఆ బాధ వర్ణనాతీతం ఇందాక చెప్పుకున్నాం. అయితే ఇక్కడ ఈ గర్భరక్షాంబిక అమ్మవారి స్థల పురాణానికి వెళ్తున్నాం మనం. నిద్రువ అనే మహర్షి, అలాగే వేదిక అనే ఆయన పత్ని, వాడిద్దరూ చాలా కాలం సంతానం లేక బాధపడి ఎన్నో పూజలు చేసిన తర్వాత ఇక్కడ ఈ పార్వతీదేవి ముల్లై నాదర్ అనే ఈశ్వరుడు, పరమేశ్వరుడికి అక్కడ పూజలు చేసినట్టుగా, పూజలు చేసిన తర్వాత మొత్తం మీద ఆ వేదికకి గర్భం దాలుస్తుంది. ఆ 3వ త్రైమాసికం అంటే 7-8 నెలలు అలా ఉన్న సమయంలో ఏంటంటే ఊర్ధ్వపాదుడు అనే ఒక
మహర్షి వచ్చాడు. అదే సమయంలో ఈ నిద్ర మహర్షి వరుణుడిని కలవడానికి వెళ్ళాట ఒక పని మీద. ఈ మహర్షి వచ్చిన రాకని ఈ గర్భంతో 7-8 నెలలు మోస్తూ పనులు చేసి అలసిపోయి, అంటే ఈ గర్భవతులకి తొందరగా అలసిపోతారు కాబట్టి వాళ్ళు కొంచెం విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అక్కడ తీసుకున్న సమయంలో ఈయన వచ్చాడు. ఈ వచ్చిన ఈ మహర్షిని గుర్తుపట్టబడి ఆయన శాపం ఇచ్చాట. ఆవిడ గర్భవతిని కూడా ఆయనకు తెలియదు పాపం. ఏదో ఆయన కోపం వచ్చింది, ఏదైతేనే నన్ను గుర్తుపట్టట్లేదా, నేను వచ్చిన అతిథిని గుర్తించట్లేదని ఆ ఉత్తుపాటు ఒక శాపం ఇచ్చేసాడు. ఎవరికి? ఈ వేదికి. వెంటనే ఆ శాప ప్రభావం వల్ల ఆవిడ శరీరంలో అంతా కూడా ప్రతి అవయవం తినేయడం మొదలెట్టింది. తినేసినట్టే క్షీణించడం మొదలెట్టింది. అప్పుడు గర్భంలోని పిండం కూడా క్షీణించడం మొదలెడితే అసలే రాక అమ్మవారిని ప్రార్థిస్తే కలిగింది కృప వల్ల, ఇదేంటి అని చెప్పి మళ్ళీ అమ్మవారిని ప్రార్థిస్తే ఆవిడ వచ్చి ఈ వేదిక గర్భంలో ఉన్నటువంటి పిండాన్ని తీసుకెళ్ళి ఒక కుండలో పెట్టి మొత్తం ఆ గర్భాన్ని కాపాడి రక్షించి మొత్తం మీద 9వ నెల ఒక 12 పిల్లాడు పుట్టాడు. వాడి పేరు నైద్రువన్ అని పెట్టారు. అతనికి ఆ అమ్మవారి దయవల్ల ఆ టైంలో కామధేనువే వచ్చి పాలు ఇచ్చిందని తెలుస్తోంది స్థల పురాణం బట్టి. అక్కడ ఇంకో విశేషం ఏంటంటే, ఈలోగా నిద్ర మహర్షి వచ్చాడు, జరిగిందంతా తెలుసుకున్నాడు. అయ్యో అనుకున్నాడు. ఆయన గర్భరక్షాంబిక అమ్మవారిని పిలిచి కొలిచారు భార్యాభర్తలు ఇద్దరు. ఇచ్చిన తర్వాత ఆ అమ్మవారిని అయ్యవారిని కొలిచిన తర్వాత వాళ్ళతో ఒక కోరిక కోరుకున్నాడు. అమ్మ, నీ దయవల్ల నాకు ఇలాగ ఈ పసివాడు పుట్టాడు, మరి ఇలాగ నాలాగ సంతానం లేక గర్భం నిలవక మాలాగా, అంటే నా భార్య వేదికలాగా జరిగితే మరి నువ్వు ఇక్కడ ఉండి అటువంటి వాడికి ఆ గర్భాలను రక్షించి సంతానాన్ని ప్రసాదించు అని చెప్పి ఈ నిద్రువ మహర్షి ఆయన ధర్మపతి అయినటువంటి ఈ వేదిక కలిసి ప్రార్థించారు. వాళ్ళ ప్రార్థనలకి ముగ్ధురాలైనటువంటి గర్భరక్షాంబిక అమ్మవారు అప్పటి నుంచి ఆ అమ్మవారు గర్భాన్ని రక్షిస్తారు కాబట్టి గర్భరక్ష ముల్లైనాథవరం అంటే అక్కడ మల్లెపూలు, అంటే మన మల్లికార్జున స్వామి ఆ తమిళ పేరుకు ముల్లై అంటే మల్లెపూలు, ముల్లైనాథవరం అని చెప్పి అయ్యవారి పేరు. అక్కడ ఆయన స్వయంభూ ఆయన అంటే అక్కడ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మొత్తం మీద 64 స్వయంభూలు ఉంటే అందులో ఒక ఆయన ఈ ముల్లైనాథవరం అంటే మన మల్లికార్జున స్వామి అంటే మల్లెతీగ దాంతో ఉంటుంది. ఈ స్వామిని కూడా ఎంతో నాయనార్లు అంటే శివభక్తులు అంటే అప్పారు, సుందరరు, జ్ఞాన సంబంధాలు ఇలాంటి నాయగర్లు అందరూ కూడా ఈ అయ్యవారి అయినటువంటి ముల్లైనాథవరం కూడా కొలిచి తరించారు. ఒకసారి ఆ ముగ్గురు నాయనర్లు వెళుతూ ఉంటే ఆ చీకట్లో ఎక్కడ మారిపోతే సాక్షాత్ ఈ ముల్లైనాథవరం అంటే పరమేశ్వరుడే వాళ్ళకి దారి చూపించి అక్కడ తీసుకెళ్ళాడు. ఆ గుడిలో తీసుకెళ్ళాడని కూడా మనకు ఒక కథనం, ఆ క్షేత్ర కథనం. అంటే ఆ అమ్మవారు గర్భరక్షంబక అమ్మవారు మొత్తం ఇలాంటి భక్తులకి గర్భాలకు సంబంధించి పిల్లలకు సంబంధించి వాళ్ళిద్దరూ కలిసి అక్కడ ఇస్తూ ఉంటారనే నమ్మకం అయితే ముల్లైనాథవరం కూడా చాలా అంటే చాలా పవిత్రమైనటువంటి అంటే చాలా మహిమాన్వితమైనటువంటి ప్రదేశం. పవిత్రమైతే మహిమాన్వితమైనటువంటి అయ్యవారు అమ్మవారు ఆడ కొలువై ఉంటారన్నమాట. ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి సరిస్తే సత్సంతానం కలుగుతుంది, సంతానంలో కూడా మంచి సంతానం దొరుకుతుంది. అదే సత్సంతానం అంటే. గర్భం దాల్చట్లేదు, గర్భ సమస్యలు ఉన్నాయి, గర్భస్రావాలు జరుగుతున్న వాళ్ళకి అమ్మ అచ్చంగా వచ్చి రక్షిస్తుంది అనేది అక్కడ విశ్వాసం. ఇప్పటిదాకా ఆ ఊరు ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు చూస్తే ఎక్కడ గర్భస్రావాలంటే అబార్షన్స్ కానీ పిల్లలు లేక బాధపడుతున్న దంపతులు కానీ లేరనేది చరిత్ర. ఈ గర్భరక్షాంబిక ఆలయం గురించి తెలుసుకున్న వాళ్ళు అంటే ఆ టైం వచ్చేందుకు తెలియదేమో, ఆ వచ్చిన వాళ్ళు దేశ విదేశాల నుంచి కూడా వచ్చి అమ్మవారిని కొలిచి వాళ్ళు తమకు పిల్లలకు కావాలి అనే వాళ్ళ ఆశని జీవితాన్ని సఫలీకృతం చేసుకుంటారన్నమాట. అయితే ఇక్కడ ఈ గుడి గురించి చెప్పాలంటే, ఈ గర్భరక్షాంబిక అమ్మవారి గురించి చెప్పాలంటే అక్కడ దేవాలయంలో ఏ రకంగా జరుగుతుంది అంటే, అక్కడ వెళ్ళిన దంపతులకి మంత్రించినటువంటి ఒక నెయ్యి ఇస్తారట. పిల్లలు లేక వెళ్ళిన ఆ దంపతులిద్దరికి మంత్రించిన నెయ్యి అమ్మవారికి వీళ్ళు తీసుకువెళితే ఆ మంత్రించిన నెయ్యి ఇస్తారు. ఆ నెయ్యి తీసుకుని 48 రోజులు ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు సేవిస్తే 48 రోజుల తర్వాత ఈ గర్భం దాల్చి 12 బిడ్డకు జన్మనిస్తుంది ఆ తల్లి అనేది ఇక్కడ నిరూపితమైనటువంటి ఒక మహత్యం. అలాగే చాలామంది ప్రసవ సమయంలో చాలా ఇబ్బందులు పడుతుంటారు, సుఖప్రసవం జరగక నొప్పులతో బాధపడుతుంటారు. దానికి కూడా ఈ గర్భరక్షాంబిక అమ్మవారు మనకి
ఇది ఇస్తారు, రక్షణ ఇస్తారు. మొత్తం గర్భం తాలూకా ఏ విషయమైనా సరే ఆ తల్లి జగన్మాత అనేటువంటి గర్భరక్షాంబిక రక్షణ ఇస్తుంది అనడంలో మనకి ఎటువంటి సందేహం లేదు. అక్కడికి మనకు ఆముదం ఇస్తారు, అంటే ఒక తైలం, ఆముదం అంటామే, ఆ ఆముదం తైలం ఇస్తారు. ఎప్పుడు కడుపు వచ్చి ఆ నొప్పులు, కడుపు సంబంధించిన బాధలు, ఆ శూలలు, ఆ ఉదర శూలు అన్నీ వస్తే వాళ్ళకి ఇస్తే ఆ నొప్పులు వచ్చే సమయంలో ఈ అమ్మవారిచ్చే ఈ తైలం కనుక రాసుకుంటే, గర్భం దాల్చిన వాళ్ళు రాసుకుంటే సుఖప్రసవం జరుగుతుంది. ఖచ్చితంగా 12 బిడ్డ పుట్టి తీరుతాడు. అంతేకాకుండా చాలామంది ప్రసవ సమయంలో తల్లి బిడ్డకి ప్రాణహాని ఉంది, చాలా విషయాల్లో చూస్తూ ఉంటాం. వాళ్ళిద్దరూ కూడా చనిపోయారని కూడా వాళ్ళను కూడా అమ్మవారు రక్షిస్తారు. ఈ అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉంటే తల్లికి బిడ్డకి ఎటువంటి సమస్యలు లేదు, సుఖప్రసవం జరుగుతుంది, సంతానం ఉంటుంది. అలాగే అక్కడ ఏం చేస్తారంటే పెళ్ళి కాని వాళ్ళు కూడా, కన్యలు కూడా వెళ్తే వాళ్ళ అమ్మవారి దయ వల్ల మంచి పెళ్ళి కొడుకుతో పెళ్ళయ్యి వాళ్ళకు కూడా అక్కడికి వెళ్ళి దర్శించుకున్న పుణ్యం వల్ల పిల్లలు వెంటనే పుడతారని కూడా అక్కడ విశ్వాసం. అక్కడ అందరి ప్రజలు గర్భరక్షాంబిక. ఇప్పుడు మనం ఏదో తెలియక చాలా చోట్ల తిరిగి, చాలా హాస్పిటల్స్ తిరిగి ఇది కృత్రిమ గర్భధారణ అని చెప్పి బాధపడి మోసపోయి భంగపడే కథలు చాలా వింటున్నాం. అవన్నీ పక్కన పెట్టి నమ్మకంతో, విశ్వాసంతో జగన్మాత అయినటువంటి గర్భరక్షాంబిక అమ్మవారిని మనం వెళ్ళి తలుచుకుంటే మనకి ఎటువంటి బాధ ఉండదు. ఒకవేళ గర్భం దాల్చి ఈ అమ్మవారి గురించి తెలిసి అక్కడ మన పేరు మీద అభిషేకం చేయమంటే సంవత్సరానికి మన గోత్రనామాల మీద, నక్షత్రాల మీద 500 రూపాయలు ఎంత కట్టించుకుని పూజలు చేస్తారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు కుంకుమ ఇవన్నీ కూడా పంపుతారు. తర్వాత పుట్టిన పిల్లవాడిని తీసుకెళ్తే అక్కడ అమ్మవారి ఎదురుకుండా ఒక వెండి ఊయలు ఉంటుంది, ఉయ్యాల. అక్కడ వాళ్ళు అడిగితే చెప్తారు, ఇలాంటి విషయాలు మనకు చెప్పరు కానీ జనం ఎక్కువ ఉంటారని. ఆ వెండి ఉయ్యాల దగ్గరికి వెళ్ళి ఆ పుట్టిన పిల్లవాడిని, అంటే ఆ గర్భం దాల్చిన సమయంలో మనం వెళ్ళలేకపోయినా తర్వాత ఆ పిల్లాన్ని తీసుకెళ్ళి ఆ వెండి ఉయ్యాల్లో పడుకోబెడితే ఆ అమ్మ దయ వల్ల గర్భరక్ష ఆ పిల్లవాడు చాలా అభివృద్ధిలోకి వస్తాడు. ఈ రకంగా ఇటువంటి వాడికి అనారోగ్య సమస్యలు, ఏ రకం ఇబ్బందులు లేకుండా ఆ పుట్టిన పిల్లవాడికి కూడా సంపూర్ణమైన రక్షణ అమ్మవారు ఇస్తుందన్నమాట. షీ ద కేర్ టేకర్. ఆవిడ జగన్మాత అంటే ఈ జగతికే అమ్మవారు. ఆ పిల్లలకి మరి చూసుకోకుండా ఎందుకు ఉంటుంది? కాబట్టి గర్భరక్షాంబిక అమ్మవారు చెప్పాం కదా. తిరువారుకక్కర్ అని ఏదో ఊరి పేరు. కుంభకోణానికి 20 రోజులు. కుంభకోణం వెళ్తే ఆటోలు, బస్సులు ఉంటాయి. అక్కడికి వెళ్ళి, అంటే దీనిలో ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి. అయితే ఒక్క విషయం, పిల్లలు లేక, అంటే పిల్లలు పుట్టపోవడం కుమిలిపోయే వాళ్ళకి ఈ అమ్మవారు అచ్చంగా మనకి ఇంకా అంతకు మించిన అమ్మవారు లేరని చెప్పాలి. ఈ గర్భరక్షాంబిక అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా అక్కడికి తిరిగా, ఇక్కడ తిరిగా, అన్ని మొక్కులు పెట్టుకున్నాను కాకుండా ఈ పర్టికులర్గా గర్భాన్ని రక్షించడానికి కూడా మన భారతదేశంలో ఒక జగన్మాత పార్వతీదేవి వచ్చింది. ఆ అమ్మవారు చూసుకుంటున్నారు పిల్లలు పుట్టడానికంటే. అంత అదృష్టమైనటువంటి మన భారత భూమి ఆధ్యాత్మిక భూమి అని చెప్పాలి. ఈ గర్భరక్షాంబిక అమ్మవారి పిల్లలు లేని వాళ్ళు వెళ్ళి దర్శించుకుంటే, అలాగే ఇందాక చెప్పిన గర్భస్రావాలు అయ్యి బాధపడుతున్న వాళ్ళు, ఇంకా ప్రసవంగా బాధపడిన సందర్భాలు ఉన్నవాళ్ళు, వీళ్ళెవరో కూడా తెలుసుకుని ఆ గుడికి వెళ్ళి, ఇదేంటి ఇదంతా ఇది కాకమ్మ కథని కొట్టిపెట్టకుండా అమ్మవారి లీలలు, అసలు ఆ శక్తి మనకు అందని, జగన్మాత శక్తి మనకు అందదు. కాబట్టి మన జీవితంలో పిల్లలు లేకపోతే మన జీవితానికి వృధా అని బాధపడుతూ ఉంటాం అందరం. పెళ్ళైన అందరి తర్వాత గృహస్థ ధర్మం ప్రకారం సంతానం కలగడం, సత్సంతానం, వంశం అభివృద్ధి జరగడం, ఇదంతా ఒక ప్రొసీజర్. కాబట్టి పిల్లలు కలగని వాళ్ళు, అంటే తెలియని వాళ్ళు ఇప్పటిదాకా తెలియపోవచ్చు, ఇప్పుడైనా ఈ అమ్మవారిని కొలిచి పిల్లల్ని పొందండి. సత్సంతానం, మన పిల్లల్లో అంటే సత్సంతానం పొందండి. 12 బిడ్డలు పుట్టడం ఖాయం. ఆ స్త్రీమూర్తికి కూడా ఎటువంటి హాని కలగకుండా ఆ ప్రసవం సమయంలో ఆ తల్లి చూసుకుంటుంది. కాబట్టి ఎంత సందేహం లేదు. ఇప్పుడు ఈ విషయం ఉన్నారు కదా, 10 మందికి చెప్పండి ఈ వీడియో ఆర్టికల్. ఇంకా మీ బాధ్యత ఏంటంటే, ఇలా హాస్పిటల్ చుట్టూ తిరిగి భంగపడి మోసపోయి కథలు వద్దు. అమ్మవారికి కలవండి, గర్భరక్షమ్మ అమ్మవారిని దర్శించండి. అక్కడ వాళ్ళు చెప్పిన విధానంలో ఫాలో అవుతే మీకు ఎటువంటి సందేహాలు ఖచ్చితంగా 12 బిడ్డ మీకు పుట్టడం ఖాయం చెప్తూ జై జగన్మాత.